గుడ్ మార్నింగ్. ఇవాళ ఆ, యథాలాపంలో ఒక విషయం మాట్లాడదాం అనుకుంటున్నాను. మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. అయినా సరే 1969లో మైకేల్ కాలిన్స్ అని, ఎడ్విన్ ఆల్డ్రిన్ అని, నీల్ ఆమ్స్ట్రాంగ్ అని ముగ్గురు అపోలో 11లో చంద్రయానానికి వెళ్ళారు. అందులో ఎడ్విన్ ఆల్డ్రిన్, నీల్ ఆమ్స్ట్రాంగ్ చంద్రుడి మీద కాలు మోపారు. ఆమ్స్ట్రాంగ్ ముందు కాబట్టి ఫస్ట్ స్టెప్ ఆన్ ద మూన్ ఈజ్ ఏ జైంట్ లీప్ ఫర్ ద మ్యాన్ కైండ్ అని అన్నాడు ఆయన. అది చాలా ఫేమస్ అయింది. చాలామంది మైకేల్ కాలిన్స్ని గుర్తుపెట్టుకోలేదు. ఆయన ఏం చేస్తున్నాడు, చుట్టూ తిరుగుతున్నాడు మన మూన్ చుట్టూ. వీళ్ళు ఇది అయిపోయిన తర్వాత పైకి ఎక్కి ఆ మెయిన్ రాకెట్ని కలిస్తే అప్పుడు అక్కడి నుంచి రావాలన్నమాట. ఈ ముగ్గురులోనూ మైకేల్ కాలిన్స్ని చంద్రుడి మీద దిగకుండా చుట్టూ ఎందుకు తిరగమన్నారంటే, ఏం ప్రాబ్లం వచ్చినా కూడా వీళ్ళిద్దరూ మిస్ అయిపోయినా కూడా మైకేల్ కాలిన్స్ వెనక్కి వచ్చేసేవాడు. హీఈస్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్. సో కానీ అందరూ నీల్ ఆమ్స్ట్రాంగ్ గుర్తుపెట్టుకుంటారు కదా, మైకేల్ కాలిన్స్ గుర్తుపెట్టుకుంటారు. మరి ఆయన గురించి ఎందుకు చెప్తున్నారు ఇవాళ అంటే, ఆయన ఆ వెనకాల పక్కన పూర్తిగా చూశాడు. అంతవరకు మూన్ను వెనకాల పక్క గురించి మనకి పెద్ద అవగాహన లేదు. కారణం ఏంటంటే, చంద్రుడు 24 గంటల్లో మన భూమి చుట్టూ తిరుగుతున్నట్టుగానే భూమి 24 గంటలు తన చుట్టూ తాను తిరుగుతుంది. అందువల్ల చంద్రుడు తన యొక్క ఒక ముఖ భాగాన్నే మన వైపు చూపిస్తాడు. దాన్ని మనం అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే, మనం నాణ్యానికి ఒకే వైపే చూసి రెండో వైపు చూడనట్టు అనమాట. సో మైకేల్ కాలిన్స్ పూర్తిగా వెనకాల చూసినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు మన కాంటాక్ట్స్ బ్రేక్ అయిపోయాయి. ఇప్పుడు అలా అవ్వట్లేదు, ఇదివరకు మరి అలా అయ్యేవి. ఎందుకంటే అప్పటికి మనకి ఇంకా కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవ్వలేదు కాబట్టి. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనం అందరం జీవితంలో ఒకే కోణం చూస్తాం, రెండో కోణం చూడం. సో నేను కూడా అలాగే ఈ ఏడాది బిగినింగ్ వరకు నా దృక్పథంలో నేను ప్రపంచాన్ని చూశాను, ఇంకో దృక్పథం చూడలేదు. సో ఈ దృక్పథం రైటా రాంగా అంటే, నా దృక్పథం నాకు రైటు, ఎవరి దృక్పథం వాళ్ళు రైటు. సో మా మామయ్య గారు అంటుండేవారు, నువ్వు అన్లెస్ యూ స్టెప్ ఇన్ టు అదర్ షూస్ యూ డు నాట్ నో దేర్ వ్యూ అని. అలాగా మనం వాళ్ళ చెప్పుల్లో కాళ్ళు పెడితే కానీ వాళ్ళది తెలియదు, అలాగే వాళ్ళ దృక్పథం చూస్తే కానీ వాళ్ళ వ్యూ పాయింట్ అర్థం కాదు. ఇది ఎవరు రైటు రాంగ్ అని చెప్పడానికి కాదు. సో అందువల్ల నేను ఇప్పుడు ఈ ఏడాది నేను అనుకుంది ఏంటంటే, అదర్ సైడ్ ఆఫ్ ద మూన్ ఎలాగైతే మనకు తెలియదు, అదర్ సైడ్ ఆఫ్ అవర్ ఓన్ మైండ్ మనకు తెలియదు. చంద్రమా మనసో జాతహ అన్నారు కాబట్టి, మనం అవతల పక్క ఎలా ఉంటుంది సత్యం అన్నది నేను ఆలోచిస్తూ ఉంటే, మొట్టమొదట మా గురువుగారు చెప్పింది ఏంటంటే, అరే వారానికి రోజు నువ్వు మౌనం పాటించరా అన్నారు. సరేనండి, ఎందుకు మౌనం పాటించాలంటే, నీకు తెలిసింది నువ్వు చెబుతావు, తెలియదు ఎవడు చెప్పలేడు కదా, బ్లబ్లా అంటారు. తెలియదు చెప్తే, తెలిసిందని చెప్తే అంటారు. ఎవరికి ఇంట్రెస్ట్ లేదురా, మేబీ యువర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ ద నాలెడ్జ్, బట్ అదర్ పీపుల్. ఇప్పుడు ఇవాళ నేను టెన్నిస్ వరల్డ్ వింబుల్డన్ చూస్తాను, మీకు టెన్నిస్ ఇంట్రెస్ట్ లేదు, టెన్నిస్ గురించి చెప్తే ఏ ఇంట్రెస్ట్ ఏముంటుంది. అలాగే క్రికెట్ గురించి చెప్తే క్రికెట్ ఇష్టం లేని వాడు వినడు. మా అమ్మకి వెస్ట్రన్ మ్యూజిక్ పెట్టేవాడిని చిన్నప్పుడు నేను. రే ఆ పిశాచాల పాటలు మానేరా అనేవాడు. అందువల్ల అదేంటమ్మా పిశాచాల పాటలు అంటే, ఆవిడకి పిశాచాల పాడుతున్నట్టు అనిపించేది. సో అందువల్ల మన వైపు నుంచి మనం చూసినప్పుడు మనకి బాగానే ఉంటుంది, అవతల వైపు నుంచి వేరుగా ఉంటుంది. ఇప్పుడు వెస్ట్రన్ వ్యూ పాయింట్లో మన ఇండియన్ వన్ని మెథాలజీ అంటారు, జరగలేదంటారు. మన వైపు ప్రకారం మన కరెక్ట్. సరే, ఇప్పుడు అవతల పక్క చూద్దామన్న ఉద్దేశంలో ఇదివరకు నేను ఫోటోలను తీసేవాడిని. ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే, ఫోటోలు తీయద్దు అనుకుంటున్నాను. చాలామంది ఫోటోలు ఎందుకు తీస్తున్నావు అని అంటారు. కొంతమంది మన ఇంట్లోనే ఫేస్బుక్లో ఎందుకు పెడతా ఉంటారు. సో అందుకని అది కూడా మానేస్తాను అనుకున్నాను. తర్వాత రీసెంట్గా ఫేస్బుక్లోంచి నేను ట్వీట్ చేశాను. సో అలాగే పుస్తకాలు
చాలా రాశాను. సో ఈ ఏడాది నుంచి పుస్తకాలు ఇంకా రాయొద్దు అనుకుంటున్నాను. చదివేవాడు ఎవడు లేడు, మనం అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవడం. అలాగే ఒక్కొక్కటి యాక్టివిటీస్ ఇదివరకు ఉన్నవి ఓరియంటేషన్ మార్చనమాట. ఇదివరకు నేను మా ఫ్రెండ్స్ అందరికీ వాళ్ళు ఫోన్ చేయకపోయినా చేసేవాడిని. ఇప్పుడు ఒక టైం టేబుల్ పెట్టుకున్నాను, లిమిటెడ్గానే కాల్ చేయడం. అలాగే ఇదివరకు నేను వాట్సాప్ గ్రూపులు, మా బాపట్ల వాళ్ళందరికీ ఒక గ్రూపు, బీటెక్ వాళ్ళందరికీ ఒక గ్రూపు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళ గ్రూప్ అలా పెట్టేవాడిని. వాటన్నిటికీ అడ్మినిస్ట్రేషన్ ఉండేవాడిని. ఎప్పుడో 10-15 నెంబర్ ముందుగా 1 by 1 ఐ వాంటెడ్ టు గెట్ అవుట్ ఆఫ్ దమ్. నాట్ దట్ వాట్ ఐ డిడ్ ఇస్ రాంగ్, బట్ ఇట్ ఇస్ ఎనఫ్ అనే ఉద్దేశంలో. తర్వాత ఒక్కొక్కటి ఇలా చూసుకుంటుంటే నాకు అనిపించింది ఏంటంటే, ఇదివరకు మొన్న ఒకసారి దాంట్లో నేను చెప్పిన దాని ప్రకారం రికమెండేషన్ని, లంచాలని నేను చాలా ఘోరంగా చూస్తుండేవాడిని. ఇప్పుడు అలా చూడట్లేదు. ఇచ్చేవాడు ఇస్తున్నాడు, తీసుకునేవాడు తీసుకుంటున్నాడు, నేను ఇవ్వను. అలాగే ధర్మం అన్నది నేను పాటించడం కానీ ఇతరుల గురించి నేను మీరు ఎందుకు పాటించడం అడగను. అలాగే అది పుత్ర ధర్మం అయినా, భర్త భార్య, ఏ ధర్మం అయినా సరే మనం పాటించడానికే కానీ, మనం ఆచరణ పెట్టాలి కానీ, ఇంకొకళ్ళు నువ్వు ఆచరణలో ఎందుకు పెట్టలేదని అడగడానికి మనకి అధికారం లేదు అనుకుంటున్నాను. సో దీనివల్ల లాభం ఏంటంటే, ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడుకున్నంత సుఖం లేదన్నట్టుగా హ్యాపీగా ఉంది. ఎవరిని అడగక్కర్లేదు. డోంట్ బ్లేమ్ ఎనీబడి విత్ మ్యాలిష్ టు నోబడి. అండ్ మనం చెప్పినా కూడా వాళ్ళు ఎలాగో మనం చేసే పనులు మానరు. అందువల్ల చెప్పడం కూడా మానేసాం. సో సోమవారం నాడు మౌనం మొదలుపెట్టడం వలన నాకు అనిపించింది ఏంటంటే, మనం మాట్లాడకపోతే నష్టపోయేది ఎవడు లేడు, హ్యాపీగా ఉంటుంది. అంటే నెమ్మదిగా రోజుకి 1 గంట చొప్పున మాట్లాడడం తగ్గిస్తే, సో ఫైనల్గా 24 hours మౌనానికి వెళ్ళొచ్చని. సో అలాగా ఒక్కొక్కటి పుస్తకాలు మానేశాను కాబట్టి నేను మిగతా పుస్తకాలు చదువుదాము అనుకుంటున్నాను. అవి ఎప్పుడైనా షేర్ చేసుకుంటే నేను మిగతా వాళ్ళ పుస్తకాలు, కవితలు షేర్ చేశాను. ఇంకా ఒక చిన్న ఏమంటుందని ఆశ మిగిలింది. పుస్తకాలు రాయడం మానేసిన బ్లాగ్స్ అండ్ కవితలు, నా ఉద్దేశాలని వాటిని చెప్దాం అనుకుంటున్నాను. మరి అది ఎప్పుడు మానేస్తాను తెలియదు. ఇవాళ వరకు I'm now quitting Facebook. So similarly, I will not be publishing books, and I will be taking one day observing silence. So తర్వాత ఇవి నేను అనుకున్నది. సో అందువల్ల ఇవాళ అధాలాపంలో చెప్పదలసింది ఏంటంటే, మనం ఒకవైపు నుంచి ఆలోచిస్తుంటే ప్రపంచం ఇంకోవైపు నుంచి ఆలోచిస్తుంది. సో ఆ రెండో వైపు కూడా మనం చూడాలి అన్న ఉద్దేశంలో నేను మొదలు పెడుతున్నాను. సో అధర్మం వైపు నేను వెళ్తున్నాను కాదు, కానీ ఆ అధర్మం చేయడానికి వాళ్ళకి ఏదో కారణం ఉందో, మరి అది వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం, మనం తెలుసుకోవాల్సిన విషయం కాదు. సో ఇది కొంచెం సీరియస్ యథాలాపం అని అనుకోవచ్చు మీరు. బట్ నేనేమంటానంటే, ఇది స్వగతం అనుకోవచ్చు మీరు, లేకపోతే సింహావలోకనం అనుకోవచ్చు. నా ఇంతవరకు జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకున్నట్టు ఎలా అనుకున్నా కూడా నేను ఇంతవరకు చేసిన కొన్ని పనులు మానేద్దాం అనుకుంటున్నాను. అలాగే ఇదివరకు ఏవైతే ఎవరినైతే తప్పు అనుకున్నానో ఇప్పుడు ఆ జడ్జిమెంట్ కూడా మానేద్దాం అనుకుంటున్నాను. అందువల్ల సో వాడు లయన్ కింగ్లో చెప్పినట్టుగా హకునా మటాటా. సో అందువల్ల లేటెస్ట్ నేను రాసిన బుక్ బ్లిస్ అంటే పరమానందం అని. సో ఆ పుస్తకం రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ అయింది ఏంటంటే, హాయిగా బ్లిస్లో ఉండాలంటే మనం మన యాక్టివిటీస్ అన్నీ తగ్గించుకోవాలి. హ్యాపీగా లోపల నేత్రంలో ఉండాలి. తర్వాత అంతర్దర్శనం చేయాలని మా గురుగారు చెప్పారు. సో లెట్ us see how much I can follow this. For the time being, this is what it is. సో సింహావలోకనము అంతర్దర్శనం అని దీనికి ఉన్న టైటిల్ ఇద్దాం. సో సైనింగ్ ఆఫ్, రాజశేఖర్ పలపగడ. అలా ఎవరికి వారు వారి జీవితాలని ఏడాదికో 10 ఏళ్ళకో ఒకసారి చూసుకుని వీలైతే కరెక్షన్స్ చేసుకుంటే బాగుంటుంది నా ఉద్దేశం. సైనింగ్ ఆఫ్, రాజశేఖర్ పలపగడ.